హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కళ్యాణ్ తనుజాకి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఉంటాయి. ముఖ్యంగా కళ్యాణ్‌కి సంబంధించిన విషయమే ఎక్కువగా ఉంటుంది. అలాగే రీసెంట్‌గా మనకి తనుజ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ కూడా చాలా బాగా వైరల్ అయిపోయాయి కదా! దాని గురించి కూడా ఉంటుందనమాట. సో, వీడియో అంతా చూసి మీకేమనిపించింది అనేది అభిప్రాయాన్ని కామెంట్‌లో చేయండి. సో, మొత్తం అంతా చూడండి. ఇలా అనడం కరెక్టే, ఇలా అనకుండా ఉండాల్సిందే, మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా! సో, దాని గురించైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి వస్తూ ఉంటాయి. అలాగే బీబీ జోడి ఎలిమినేషన్ ఆల్రెడీ నేను అప్డేట్ ఇచ్చేసాను, దాని గురించి కూడా చూడండి. సో, వీడియో అంతా చూసి కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పిఆర్లు పెట్టుకోకుండా ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు? ఏ సీజన్లో అయినా సరే పిఆర్లు పెట్టుకోకుండా ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు? ఇమ్ము పెట్టుకొని వెళ్ళిండా, లేకపోతే కళ్యాణ్ పెట్టుకొని వెళ్ళిండా, డీమన్ పవన్ కానీ, రీతు కానీ, లేదా ఇంకొకరు కానీ ఏ సీజన్లో అయినా ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పిఆర్ని పెట్టుకునే వెళ్ళాలి. పిఆర్ పెట్టుకోకుంటే జనాలలోకి వీళ్ళ గురించి ఎలా వెళ్తుంది? వీళ్ళ గురించి పబ్లిసిటీ చేయాల్సిందే పిఆర్ కదా. వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ ఏవైతే మెయింటైన్ చేయాల్సిందే పిఆర్ కదా. ఎవరు అఫీషియల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు? ఎవరు చేస్తారండి? ఎవరు ఎంత ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నా కూడా ఏ ఒకరో ఇద్దరు చేస్తారు. 24/7 ఏం జరుగుతుంది ఏం లేదని చెప్పి ఖచ్చితంగా పిఆర్ఏ చూడాలి. పిఆర్ఏ జనాలలోకి వీళ్ళని తీసుకెళ్ళాలి. సో, కంపల్సరీ పిఆర్ని పెట్టుకునే వెళ్తారండి. ఎవరైనా పెట్టుకోకుండా ఎవరు వెళ్తారు? సరే, ఇక్కడ కామనర్, సెలబ్రిటీ. కామనర్ ఏం పిఆర్ని పెట్టుకోకూడదా? నాకు అసలు అర్థం కాదు. వాళ్ళు ఒక షోకి వస్తున్నారు, వాళ్ళ గురించి జనాలలోకి పంపించాలి కదా. సో, అటువంటప్పుడు కామనర్ అయినా పెట్టుకుంటే దాంట్లో తప్పేముంది? నాకు అసలు అర్థం కాదు. సెలబ్రిటీసే పిఆర్ని పెట్టుకోవాలా? కామనర్స్ పిఆర్ని పెట్టుకోకూడదా? పిఆర్ని పెట్టుకుంటే విన్నర్ అయిపోవచ్చు అనే ఒక స్టేట్మెంట్ అయితే ఉంది కదా. సరే, పిఆర్ జనాలలోకి ఒక కంటెస్టెంట్ గురించి తీసుకొని వెళ్ళాలి. అప్పుడైతే జనాలలోకి తెలుస్తుంది, వీడు ఇట్లా, వాడట్లా, ఆ పాప ఇట్లా, ఈ పిల్ల ఇట్లా అని జనాలలోకి పంపించాలంటే పిఆర్ చేయాల్సిన పని అదే కదా. సో, మరి కంటెస్టెంట్ లోపల ఎటువంటి బ్యాడ్ బిహేవియర్ ఉన్నా, అసభ్యంగా ప్రవర్తించినా, లేదా గేమ్స్ ఆడకపోయినా, లేదా మోసాలు చేసిన కంటెస్టెంట్స్ని, లేదా ఇంకొకటి చేసినా, ఇట్లా చేసినా కూడా పిఆర్ చెప్పినట్టే విన్ అవుతారా? అసలు అర్థం కాదు. పిఆర్ చేసిన వీడియోస్ ప్రకారంగా, పిఆర్ చేసిన పబ్లిసిటీ వల్లే విన్ అయిపోతారా? కంటెస్టెంట్ ఇన్సైడ్ బ్యాడ్గా లేదో వేరే రకంగా ఏ రకంగా ఉన్నారనుకుందాము. పిఆర్ చేసే వీడియోస్ వల్లే విన్నర్ అవుతాడా? ఎట్లా అవుతాడు? జనాలు ఏమైనా పిచ్చోళ్ళా? జనాలు ఎపిసోడ్స్ చూడరా? లైవ్ చూడరా జనాలు? పిఆర్ని పెట్టుకుంటే విన్నర్ అయిపోవచ్చు. నెక్స్ట్ సీజన్లో కూడా కామనర్స్ ఉంటే సెలబ్రిటీస్ జాగ్రత్తగా ఉండండి అన్నట్టు చెప్తున్నారు కదా. పిఆర్ని పెట్టుకుంటే విన్నర్ అయిపోవచ్చా? మరి విన్నర్ అయిపోవచ్చా పిఆర్ని పెట్టుకుంటే? మరి ఏం మాట్లాడతారు? ఏం లేదు, నాకు అసలు ఏం అర్థం కాదు. మన బిహేవియరు, మన పర్సనాలిటీ, మన సాక్రిఫైజెస్, లేదా మన గేమ్స్ A to Z మనదైతేనే విన్నర్ చేస్తారు జనాలు. అది ఎక్కడైనా అంతే. పిఆర్ ఉన్నంత మాత్రాన, అంటే బ్యాడ్గా ఉన్నా కూడా గుడ్గా పిఆర్ చేసేస్తే జనాలు ఓట్లు వేసేస్తారా? బ్యాడ్గా ఉన్నదాన్ని కూడా పిఆర్ గుడ్గా చేసి వీడియో అప్లోడ్ చేస్తే జనాలు ఊరుకుంటారా? జనాలకు తెలీదా మాత్రము? రివ్యూస్ ఇచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలీదా? వాళ్ళు గుడ్డుగా కనిపిస్తుందా, బ్యాడ్గా కనిపిస్తుందా అనేది తెలీదా? పిఆర్ని పెట్టుకుంటే విన్నర్ అయిపోతారా? ఏం మాట్లాడతారో ఏమో. ఒకసారి నాకైతే ఏందో పిఆర్ని పెట్టుకుంటే విన్నర్ ఎట్లా అవుతారండి? నాకు అసలు అర్థం కాదు. జనాలలోకి వాళ్ళ గురించి తెలిసేలా చేసేది పిఆర్. మన క్యారెక్టరిస్టిక్స్, మన బిహేవియర్ ఎలా ఉంటుందో జనాలు చూస్తారు కంపల్సరీ. ఇక వీడియోస్ పబ్లిసిటీ అంటారా, అది కొంచెం యాడప్ అవుతుంది అంతేగాని పిఆర్ని పెట్టుకుంటే విన్నర్ అవుతాడా అనేది ఏందో నాకు అసలు అర్థం కాదు. ఇక్కడ నేనైతే క్లారిటీ ఇచ్చేసిన. సో, ఏ సీజన్లో అయినా ఏ కంటెస్టెంట్ కంపల్సరీ పిఆర్ని పెట్టుకునే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు ఎవరైనా సరే. ఏమంటే కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు అంతే తప్ప పిఆర్ పెట్టుకుంటే విన్నర్ అవుతారు, పిఆర్ పెట్టుకోకపోతే విన్నర్ గారు, ఇవన్నీ మీకు క్లారిటీ ఇచ్చాననే నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకొకటి,
కళ్యాణ్ గురించి ఒక నెగిటివిటీ అయితే వచ్చింది కదా. సో ఆ నెగిటివిటీకి కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు? కళ్యాణ్కి తెలుసు కదా ఏం జరిగిందో అక్కడ రియాలిటీ. సో రెస్పాండ్ అవ్వడం ఎందుకు అని కళ్యాణ్కి తెలుసు. సో రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు? తనకు తెలుసు వాళ్ళు ఉండేది ఒక సోషల్ మీడియాలో, విన్నర్గా సోషల్ మీడియాకి వచ్చాడు. సో ఇప్పుడు తను రెస్పాండ్ అవ్వడం వల్ల ఆ ఇష్యూ ఇంకా పెద్దగా అవుతుందే తప్ప, ఒక చిన్నది జరిగితేనే ఇంత ఇష్యూ చేస్తారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కానీ లేదా హేటర్స్ కానీ, ఇంకొకటి కానీ. ఇప్పుడు తను రెస్పాండ్ అవ్వడము, ఆ ఇష్యూని అందరూ వీడియోలు చేసుకోవడము, ఆ ఇష్యూ అంతా పెరిగిపోతుంది. సో అందుకు కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఉండడు. లేకుంటే తన వరకు ఈ విషయం వెళ్ళిండదా? ఒక పర్సన్ నన్ను ఇంతగా ఇది చేసింది, ఒక నా మీద క్యారెక్టర్ ఇదిగా చేసింది అని చెప్పి ఇది చేయరా? అవుతారు కదా, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు? వాళ్ళకి తెలుసు నిజం ఏంటి నిజం ఏంటి కాదు అనేది తెలిసి ఉంటుంది. అందుకే కళ్యాణ్ రెస్పాండ్ అయితే అయ్యి ఉండడు, అంత తప్ప ఇంకా అందులో ఏమీ ఉండదు. సోషల్ మీడియాలో ఉన్నారు అంత మాత్రం ఆ విషయం తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ రెస్పాండ్ గారు. ఇంకొకటి ఏంటంటే, బికాస్ తను ఒక కామనర్స్కున్న పవర్ కానీ, కామనర్స్కున్న సెలబ్రిటీస్కి ఉన్న పవర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడే వాళ్ళ లైఫ్ ఎదుగుతూ ఉంది. ఈ టైంలో వాళ్ళు ఇలా నెగిటివిటీని పెంచుకుంటూ లేదా ఇంకొక ఇష్యూని పెంచుకుంటూ పోతే వాళ్ళకే దెబ్బ కొడుతుంది ఇది. సో మనకు కామనర్స్ అనే ఊరికే అనలేదు, మనం ఎంత చేసినా ఒక్కొక్కసారి బయటికి కనిపించకపోవచ్చు. సో కామనర్ కాబట్టి, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, కామనర్ కాబట్టే తను రెస్పాండ్ అయ్యాడు. అదే కళ్యాణ్ ప్లేస్లో ఒక సెలబ్రిటీ అయ్యింటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ స్టోరీస్లో మెన్షన్ చేస్తారు లేదా ఒక వీడియో చేసి వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో రిలీజ్ చేసేవాళ్ళు. బికాజ్ ఇక్కడ కళ్యాణ్ కామనరు, అందుకోసమనే తను ఎటువంటిది రెస్పాండ్ అవ్వకుండా. సో మనం కామనర్సు, ఇప్పుడే మనకు విజయం కలిసి వస్తుంది, ఇప్పుడే మనకు విన్నర్గా బయటకు వచ్చినాము, ఇప్పుడే మనకి ఛాన్సెస్ వస్తున్నాయి, నా డ్రీమ్ ఇప్పుడే నెరవేరబోతుంది అని. కళ్యాణ్ డ్రీమ్ ఏంది? సినిమాలు చేయాలి. ఆ డ్రీమ్ ఇప్పుడే నెరవేరబోతోంది. ఈ టైంలో నేను ఈ రకంగా రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు. నిజం ఏంటనేది వాళ్ళకి తెలుసు, అందుకే రెస్పాండ్ అయ్యిండడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, నెగిటివ్ చేసేవాళ్ళు మరి అంత ఘోరంగా నెగిటివ్ చేయడం ఏందండి? నాకు అసలు అర్థం కాదు. ఏం చేశాడని? ఏమన్నా కప్పు బలవంతంగా లాక్కొని వచ్చాడా? నాకు అసలు అర్థం కాదు. తన బిహేవియర్ వల్ల జనాలు కప్పిచ్చారు, అంతేగాని బీబీ టీం ప్లాన్ చేసి ఇచ్చిందా? లేకపోతే ఇతను ఏమైనా లంచం తీసుకొని ఏమైనా కప్పు తెచ్చుకున్నాడా? నాకు అసలు అర్థం కాదు. పోయిన 15 మంది కానీ 22 మంది కానీ కప్పు కోసమే పోతారు ఎవరైనా. అందరిలో కంటే ఇతను ఏమైనా లంచం ఇచ్చి కప్పు ఏమైనా తెచ్చుకున్నాడా? నాకు అసలు అర్థం కాదు. ఒక గేమ్స్ ఆడితేనే విన్నర్ అయిపోతారా? నాకు అసలు అర్థం కాదు. మనుషుల్ని ఇప్పుడు క్యారెక్టర్ చూస్తారు, పర్సనాలిటీ చూస్తారు, సాక్రిఫైస్ చూస్తారు, హెల్పింగ్ చూస్తారు, వాళ్ళ బిహేవియర్ చూస్తారు. టోటల్గా వాళ్ళ అంతా చూసే కదా జనాలు వాళ్ళని ఇష్టపడతారు. ఒక కామనర్ని ఇంతమంది ఇష్టపడుతున్నారు అంటే, యాక్చువల్గా కామనర్స్ సెలబ్రిటీని ఇష్టపడే దాంట్లో ఒక రూల్ ఉంటుంది. సెలబ్రిటీ కాబట్టి తను ఇలా అది అని చెప్పి సెలబ్రిటీని ఇష్టపడతారు. తను ఒక కామనర్. మనం ఎలా అయితే వచ్చామో తను అలాగే వచ్చాడు. అటువంటి పర్సన్ని ఇంతమంది జనాలు ఇష్టపడుతున్నారు అంటే, పిచ్చోళ్ళ ఇష్టపడే వాళ్ళందరూ, పిచ్చోళ్ళ ఓట్లేసిన వాళ్ళందరూ సింపతి ఎక్కడ ఇది చేశాడు? నాకు ఏడుపు వస్తుంది, నాకు కప్పు రాకపోతే అదవుతుంది, నేను ఎలాగైనా సరే గేమ్ విన్నెవరెవరు అని చెప్పి ఎక్కడైనా ఏడ్చాడా? చెప్పండి, ఏమన్నా ఏడ్చాడా? నాకు కప్పు ఇవ్వండి అబ్బా, ప్లీజ్ అబ్బా అని చెప్పి ఏమన్నా ఎక్కడ ఏడ్చినట్టు ఉందా? లేదంటే నేను గేమ్ విన్ అవ్వాలి, మీరంతా అవుట్ అవ్వండి అని చెప్పి ఎక్కడన్నా ఏడ్చాడా? సింపతితో ఏం కొట్టాడు? సింపతితో ఏం సంపాదించాడు అక్కడ? జనాలు ఏం పిచ్చోళ్ళు అక్కడ సింపతి ప్లే చేస్తున్నాడా లేక రియలా అని జనాలు కనుక్కోలేరా? నాకు అసలు అర్థం కాదు. అది ఆ షో బిగ్ బాస్కి ఒకటి, సెలబ్రిటీస్కి ఒకటే అని అనుకున్నట్టున్నారు. కామనర్స్కి కాదు, సెలబ్రిటీస్కి ఒకటే అని చెప్పి ఏమన్నా అనుకున్నారా? కామనర్స్ పిలిచిందే బిగ్ బాస్ టీము, స్టార్మా వాళ్ళు. ఇక మేము కామనర్స్ వెళ్తారని చెప్పి ఏం వెళ్ళలేదు కదా.
అక్కడ సింపతి ఏముందో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. మీకేమైనా కనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక మనిషి ఫీలింగ్స్ ఒకానొక టైంలో బయటపడతాయి, లేదా ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఒకానొక టైంలో బయటపడుతుంది. ఎన్ని రోజులు నటిస్తారు ఒక మనిషి? ఒక వారమా, ఒక నెల, 2 నెలల, ఎన్ని రోజులు నటిస్తాడండి? అన్ని కెమెరాల ముందు ఒక మనిషిని నటించడం అంటే ఆషామాషనేమన్నా? లేని క్యారెక్టర్ని ఒక మనిషి అన్ని కెమెరాల ముందు ఎట్లా నటించి ఎక్కడొక చోట బయటపడుతుంది కదా. అది ఎక్కడ బయటపడింది అంత సింపతి? అసలు అదే క్యారెక్టరే కాదు, ఇడు చూడండి ఇడ బయటపడింది అని ఏం కనిపించిందండి నాకు అసలు అర్థం కాదు. ఎక్కడో ఒక చోట 3 నెలల్లో 3 monthsలో ఎక్కడో ఒక చోట అయినా బయటపడుతుంది కదా సింపతి. కావాలని సింపతి చేస్తున్నాడు చూడండి ఇక్కడ బయటపడింది, లేదంటే కావాలని చూడండి ఇది కళ్యాణ్ క్యారెక్టర్ ఇది చూడండి అని చెప్పి ఎక్కడన్నా బయటపడిందా ఈ క్యారెక్టర్ ఇది ఇది అది అని చెప్పి ఎక్కడన్నా బయటపడిందా? లేదు కదా. మరి ఇంకోటి, సెలబ్రిటీ అంటే తిరిగాడు, సెలబ్రిటీనే పట్టుకున్నాడు, అందుకే ఇన్ని రోజులు ఏమన్నా ఉన్నారా అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. సో ఒకవేళ కళ్యాణ్ సెలబ్రిటీనే పట్టుకోయింటే, సెలబ్రిటీ చుట్టే పట్టుకోయింటే అన్ని వారాలు ఉంటాడా? ఒకవేళ టాప్ 5 వరకు వచ్చినా సరే విన్నర్ వరకు ఒక సెలబ్రిటీని పట్టుకొని ఏమన్నా విన్నర్ వరకు ఏమన్నా వచ్చేస్తారా? ఏమో ఈ జనాలు నాకు అసలు అర్థం కాదు. నెగిటివిటీ పెంచే దాంట్లో ఎట్లున్నారంటే, ఇక్కడ కళ్యాణ్ తన ఫీలింగ్ని చెప్పుకున్నాడు తనుజాతో. తను యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయకపోవడం తన ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అది ఫీలింగ్ చెప్పుకునే దాంట్లో తప్పైతే ఏం లేదు కదా. సెలబ్రిటీ వెనక తిరిగితే చాలా మనకి విన్నర్ వరకు వెళ్ళిపోవచ్చా? మీకే వదిలేస్తున్నాను. ఇది మీకేమనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకోటి కూడా చెప్తున్న, కళ్యాణ్ ఒక కామనర్ కాబట్టి ఇందుకు రెస్పాండ్ అయితే అయ్యి ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కళ్యాణ్ విన్నర్ అంటే ఆటోమేటిక్గా తనుజ కూడా విన్నర్. ఎందుకంటే రన్నర్ అంటే విన్నర్తో సమానం అనమాట. సో ఎక్కడో బై ఛాన్స్ ఓటింగ్ తక్కువ వచ్చి రన్నర్ ప్లేస్లోకి వస్తారే తప్ప వాళ్ళు రన్నరు వీళ్ళు విన్నర్ అలా రన్నర్ వరకు వచ్చారంటే ఆటోమేటిక్గా 100% వాళ్ళు విన్నర్తో సమానము. ఇంకోటి ఏంది అంటే, ఆర్మీకి వెళ్ళొచ్చాడు, ఎందుకు ఇంతవరకు అయింది మరి ఆర్మీకి వెళ్ళలేదు, అది ఇది తొక్క తోటకూర అని చెప్పి మాట్లాడుతున్నారే. బిఫోర్ బిగ్ బాస్కి కానీ, లేదా బిఫోర్ అగ్ని పరీక్ష కానీ, లేదా అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు కానీ తను ఒక్కటే మాట మీదే ఉన్నాడు, నా డ్రీమ్, నా గోల్ సినిమాలు చేయడం, ఇండస్ట్రీలోకి రావడం. అది ఉన్నది ఒకే ఒక అవకాశం, బిగ్ బాస్. ఇంకా దేని నుంచి వస్తుందండి అవకాశాలు? నాకు బిగ్ బాస్లోకి పోతే ఎంతోమందికి తెలుస్తాము, దాని నుంచి అవకాశాలు వస్తాయి. అటు సీరియల్లో కానీ, లేదా ఇట్లా షోస్లో కానీ, లేదంటే ఇట్లా సినిమాలలో కానీ అవకాశాలు వచ్చేది ఒక బిగ్ బాస్ వల్లనే వస్తాయి. ఇంకా దేని నుంచి వస్తాయి? దేని నుంచి రావు ఇంకా. సో తన డ్రీమ్ నెరవేరాలంటే ఇప్పుడు డ్రీమ్ కోసమే ఎవరైనా కష్టపడేది. ఇప్పుడు నేనైనా, చూస్తున్న మీరైనా, లేకపోతే సెలబ్రిటీస్ అయినా, లేదా ఇంకో కామనర్స్ అయినా, వాళ్ళకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా. నేను ఇది చేయాలి, నేను ఇది సంపాదించాలి, నా రోల్ ఇది, లేదా నేను ఇటు వెళ్ళాలి అని దానికోసమే కష్టపడతారు ఎవరైనా. దానికోసం కష్టపడే ప్రాసెస్లో కొన్ని కోల్పోతారు ఎవరైనా. అది కళ్యాణ్ అనే కాదు, ఎవరైనా కోల్పోతారు కొన్ని. సో వాళ్ళ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి వాళ్ళు బిగ్ బాస్ని ఎంచుకున్నారు. కళ్యాణ్ బిగ్ బాస్ని ఎంచుకున్నాడు. ఆర్మీని వదిలేసి వచ్చినాడు, సేవ చేయకుండా ఇట్లా చేసినాడు, మళ్ళీ పోలేదే అక్కడికి అని మాట్లాడితే ఎందుకు పోరండి? నాకు అసలు అర్థం కాదు. తన డ్రీమ్ ఏందో చెప్పినాడు, తన డ్రీమ్ నెరవేరేకి దగ్గరకు వచ్చింది, డ్రీమ్ నెరవేరబోతోంది. ఇప్పుడు డ్రీమ్ని వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్ళామంటే అతను వచ్చింది ఎందుకు? అవకాశాల కోసమే వచ్చాడు. అవకాశాలు వచ్చినప్పుడు ఇంకెందుకు అక్కడ పోతాడు? దేశ సేవ 3 years to 4 years చేశారని చెప్తున్నాడు కదా. మరి అక్కడికి పోలేదు, ఇక్కడికి పోలేదు అని మాట్లాడతారు. నా డ్రీమ్ నెరవేరబోతుంది, అట్లాంటప్పుడు నేను మళ్ళీ ఇంకెందుకు అక్కడికి పోతాను? వాళ్ళు ముందుతో ఏమైనా చూసిండారా వీడియోస్? నాకేం అర్థం కాదు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉన్నప్పుడే తను చెప్పాడు, నేను ఇండస్ట్రీకి రావాలి, నేను సినిమాల అవకాశాలు పొందాలి, దానికున్న ఏకైక మార్గం బిగ్ బాస్
అని చెప్పారు. ఇప్పుడు చెప్పట్లేదు, ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పారు. ఫస్ట్ నుంచి ఫాలో అయితే తెలుస్తుంది ఎవరికైనా. తన డ్రీమ్ నెరవేరబోతుంది, అట్లాంటప్పుడు ఇంకెందుకు ఆరంభికపోతాడో నాకు అసలు అర్థం కాదు. ఇదంతా ఒక కామనర్ విన్నర్ అయ్యాడు, అంత తప్ప ఇంకేమీ లేదు. సో ఇంకొకటి కూడా జరిగింది ఏంటి అంటే, మనకి బిగ్ ఉత్సవం ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ విన్నర్ గురించి మన ఏమో బాధపడ్డమో ఓకే, విన్నర్గా ఎవరైనా విన్నర్ అవ్వలేదని ఎవరైనా బాధపడతారో అది ఓకే. కానీ విన్నర్ అయిపోయింది, ఎందుకు బాధపడతారో ఏమో తెలియట్లేదు. ఆల్రెడీ 2 months 3 months అవుతుంది బీబీ ఉత్సవం వచ్చేసరికి 2 months అయిపోతూ ఉంది. సో విన్నర్గా రానందుకు బాధపడడంలో ఒక న్యాయం ఉంది. ఈ బర్నీ గారు వచ్చి 360 degrees గేమ్ మేమే అన్నాము మాకు రాలేదే అని చెప్పడము ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంది అని అంటే, కొంతమంది BB9 కంటెస్టెంట్స్ ఉన్నవాళ్ళు అన్ని సీజన్లో సింపతిగా ఉన్నవాళ్ళు, ఎమోషనల్గా ఉన్న వాళ్ళే విన్నర్స్ అయ్యారు. ఈ సీజన్ మరి ఎట్లాంటి వాళ్ళు విన్నర్ అయ్యారో అసలు ఏం అర్థం కావట్లేదు అన్నట్టుగా అయితే మాట్లాడుకున్నారంట. అది కూడా వినాల్సిన వాళ్ళే విన్నారంట. దానికి సపోర్ట్గా తనుజ అయితే ఉందంట. ఇవన్నీ ఏం ఆలోచించొద్దు, నువ్వేంటనేది నీకు తెలుసు, నువ్వేం అన్నావు అనేది నువ్వు తెలుసు, అవన్నీ వదిలేసే ఇప్పుడే మనం బయటికి వచ్చాము అని, ఇప్పుడే మనకి అవ్వాల్సినవి జరగాల్సినవి జరుగుతున్నాయి, ఇవన్నీ పట్టించుకోవద్దు అని తనుజ సపోర్ట్ అయితే ఇచ్చిందంట కళ్యాణ్కి. ఎప్పుడు నిజంగా చెప్తున్నా, ఫస్ట్ వీక్ నుంచి మనం బేబీ సీజన్ 9 ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. అది గేమ్ పరంగా కానీ, ఎమోషనల్ పరంగా కానీ, ఒక నింద పరంగా కానీ, లేదా ఇంకొక పరంగా కానీ తనుజ మాత్రమే జెన్యున్గా రియాలిటీగా సపోర్ట్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైము కళ్యాణ్ కూడా తనుజకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. మీరు గమనించినట్టయితే ఒకటి మ్యూజిక్ది వస్తుంది, ఒకటి క్యాప్టెన్ అవ్వడానికి, ఒకటి అదే మ్యూజిక్ది ఒకటి గేమ్ అయితే వస్తుంది. అందులో దివ్య క్యాప్టెన్ అయింది. మీరు గమనిస్తే వీళ్ళిద్దరికే టైఅప్ అవుతుంది. ఎవరికి? తనుజాకి దివ్యకి ఇద్దరికి టైఅప్ అవుతుంది. టైప్ అయితే అంటే ఇప్పుడు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు వెనక ఉండాలా, తనకు సపోర్ట్ చేసేవాళ్ళు తను వెనకపోయి నిలబడాలా. అది ఫస్ట్ నుంచి జరుగుతూ వస్తుంది. ఆ టైంలో అది ఏదైతే జరిగిందో, అది పేరు గుర్తుకు రావట్లేదు ఆ గేమ్ పేరు నాకు. సో ఆ టైంలో తనుజ కళ్యాణ్ అసలు మాట్లాడుకోరు. ఏదో ఇష్యూ అయితే జరిగింది అప్పుడు, కానీ నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. కానీ కళ్యాణ్ తనుజ అక్కడ మాట్లాడుకోరు. నిజం చెప్పాలంటే అస్సలు మాట్లాడుకోరు. ఏదో జరిగింది అప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. మాట్లాడుకోరు, కానీ ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారు తెలుసా? నాకు సపోర్ట్ చేస్తావా, నా పాట వచ్చినప్పుడు, నా పేరు వచ్చినప్పుడు నా వెనక్కి వస్తావు కదా, నాకు సపోర్ట్ చేస్తావా అని ఒకరికి ఒకరు మాట్లాడుకుంటారు. ఎవరు? అందరూ కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు బర్నీ గారు నాకు సపోర్ట్ చేస్తావా అని అందరిని అడుగుతూ ఉంటారు. అలాగే లేదా ఇంకొక రీతు నాకు సపోర్ట్ చేస్తావు, లేదా డీమన్ నాకు సపోర్ట్ చేస్తావు, ఇలా ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. నా పాట వచ్చినప్పుడు, నా పాట వచ్చినప్పుడు నాకు వెనకొచ్చి డ్యాన్స్ చేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పి అలా అందరిని అడుగుతుంటారు కదా. అక్కడ తనుజ వచ్చి కళ్యాణ్ని అడగదు. అంటే తనకు ఆబ్వియస్గా తెలుసు కళ్యాణ్ నాకే సపోర్ట్ చేస్తాడు అని తెలుసు కాబట్టి తనుజ కళ్యాణ్ అడగలేదు. అక్కడ మనకి ఎక్కడైతే తనుజ మాట్లాడలేదు, ఈ రకంగా ఉంది కదా అని చెప్పి కళ్యాణ్ ఊకే ఉండలేదు కదా. తనుజకి వెళ్ళే సపోర్ట్ చేశాడు కదా, తనుజ సైడే నిలబడ్డాడు. ఆ ఎపిసోడ్ అంతా చూడండి, లైవ్లో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అస్సలు మాట్లాడుకోరు వాళ్ళు దాంట్లో. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ అందులో మాట్లాడుకోరు. కానీ మాట్లాడుకోకుండా సరే ఒకరికి ఒకరు సపోర్ట్ కంపల్సరీ, అడగకపోయినా సరే ఒకరికొకరు సపోర్ట్ అయితే చేసుకున్నారు. అయినా అక్కడ తనుజ అయితే గెలవలేదు, దివ్యానే గెలిచింది. ఇక కొంత అది కావాలని చేశారు, ఇంకోటి చేశారు, మనకైతే తెలియదు. వాళ్ళ దివ్యాన్ని గెలవాలని ఆ పక్క కొంతమంది వెళ్ళారే, అప్పుడు అయిపోయింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడడం. ఇక్కడ టాపిక్ ఏంటంటే, సో అడగకపోయినా హెల్పింగ్ చేసుకునేంత మంచి నేచర్ ఉంది వాళ్ళిద్దరి పైన. తనుజ వచ్చి నాకు సపోర్ట్ చేస్తావు కదరా, నా సైడే ఉంటావు కదా అని చెప్పి అడగలే. అప్పుడు ఇష్యూ జరిగింది కదా, నాతో మాట్లాడడం లేదు కదా అని చెప్పి కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా అయితే ఊరికెళ్ళాడు. అంత సపోర్ట్ ఉంది. ఇద్దరు సపోర్టింగ్గా మంచిగా ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఒకరికి సపోర్ట్ చేసుకునే విధానం మంచిగా ఉంది. అంత మంచిగా తనుజ సపోర్ట్ చేసింది కాబట్టే
ఎక్కడో కళ్యాణ్ ఎమోషనల్గా డౌన్ అవ్వకుండా కొన్ని సిచ్యువేషన్లో పైకి నిలబడ్డాడు. అటువంటి మనిషిని సింపతి అది తొక్క తోటకూర అని చెప్పి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అబ్బా, నాకు అసలు అర్థం కాదు. ఇక శాపనార్థాలు నెగటివిటీ అంటారా, లేదా ఇంకొకటి అంటారు. ఇవన్నీ కళ్యాణ వరకు చేరకుండా ఉంటాయా? ఎందుకు రెస్పాండ్ గారు? ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. రెస్పాండ్ కావడం ఎందుకు? ఇష్యూని పెద్దగా చేసుకోవడం ఎందుకు? మన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, సో దీన్ని గబ్బుపాలు పట్టించుకోవడం ఎందుకు అని ప్రతి ఒక్కరు కళ్యాణ్ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సో అందుకే రెస్పాండ్ అయితే అవ్వరనమాట. ఇంకోటి ఏంటి అంటే రెస్పాండ్ అవ్వడం ఎందుకంటే కొంతమంది రెస్పాండ్ అవుతారు. ఎందుకు? ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతారు. అంటే మా వాడిని ఇలా అన్నావే, మా తనుజాని ఇలా అన్నారే, లేదా మా వాళ్ళు ఇలా ఎందుకు చేశారని చెప్పి ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతారు. ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యే దాంట్లో తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో అభిమానిస్తుంటారు ఒక పర్సన్ని. ఎవరినైతేనేముంది, కళ్యాణ్ అనే కాదు, ఒక పర్సన్ని అంతగా అభిమానిస్తుంటే ఆ పర్సన్ని ఇలా అంటున్నారు అనేసరికి చాలా కోపం వస్తుంది ఫ్యాన్స్కి. అందుకే ఫ్యాన్స్ అయితే రెస్పాండ్ అవుతారు. ఇలా కాదు, అలా కాదు, ఇలా అని ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతారు. అందులో తప్పైతే ఏం లేదు. ఇక్కడ ఇష్యూని పెంచుకోకుండా అక్కడతో కట్ చేసి ముందుకు వెళ్ళిపోతారు చూడు, అది కళ్యాణ్ చేసిన మంచి పని. ఒకవేళ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యింటే మళ్ళీ అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, మళ్ళీ వీళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ రెస్పాండ్, అదంతా ఎందుకు? ఊరికే నా వరకు తెలీదు, రెస్పాండే నా వరకు ఇది చేరలేదు, లేదా తెలిసినా ఊరికే ఉంటాయి. ఇవన్నీ పంచాయతీలు ఎందుకు? అట్లా ఉంటే అయిపోతుంది కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని చేసినా, ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, లేదా ఎంత నెగిటివిటీ చేసినా భగవంతుడు ఉన్నాడు. ఒకరు మనకి మంత్రం వేసి చేసినా వాళ్ళ ప్రకారమే కర్మ పోదు కదా. లేదా ఇంకొకరు ఏమన్నా చేసినా వాళ్ళ ప్రకారమే మనం పడిపోము కదా. పైన భగవంతుడు ఉన్నాడు, మనకంటూ ఒక కర్మ ఉంటుంది. భగవంతుడు చూస్తూ ఉంటాడు కదా, మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో, ఎటువంటి విజయాలు కావాలో, ఎటువంటి కష్టాలు కావాలో, ఎటువంటి నష్టాలు కావాలో, ఎటువంటి సంతోషాలు కావాలో ఎవరు ఎన్ని చేసినా పైన భగవంతుడు అన్నీ చూసుకొనే ఇస్తాడు మనకి. వాళ్ళు చేస్తున్నారే, వాళ్ళు ఇట్లా పెడుతున్నారే, అదేమీ కాదు. భగవంతుడు ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్ని నెగిటివ్లు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోకుండా వదిలేస్తే ఏది ఉండదు. నిజం చెప్తున్నాను చూడండి, పట్టించుకోవద్దండి. మీ విజయం నడుస్తుంది కదా, మీకంటూ ఒక సక్సెస్ వచ్చింది, ఆ సక్సెస్ని ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళు నన్ను ఇన్ని మాటలు అన్నారా, నేను రెస్పాండ్ కాకపోతే ఎట్లా, నేను కొట్లాడతా అని చెప్పి అస్సలు అవ్వకండి. నేను ముందే చెప్తున్నా చూడు, అస్సలు అవ్వదండి. మీకు తెలియనట్టే ఉండండి. ఏది జరిగినా, ఎటువంటి విషయాల్లో జరిగినా రెస్పాండ్ అవ్వకండి. మీ విజయం మీకు దగ్గరలో ఉంది. ఆ విజయానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. నెగిటివిటీ కానీ, లేదా ఇంకొక పరంగా కానీ, నిందలు కానీ పలు రకాలుగా వస్తుంటాయి. అవన్నీ ఏవి పట్టించుకోదు. మీ విజయం మీ ముందు ఉంది, ఆ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని ఇటువంటి దానిలాగా రెస్పాండ్ అవ్వద్దండి. మీ వరకు అది వచ్చింది అంటే, మీ వరకు అంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని అంటున్నారు అని అంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని ఆ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చినాయి, తోటకూర ఇవన్నీ పట్టించుకోకండి. అంతే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ కళ్యాణ్ తనుజ బాండింగ్కి సంబంధించి ఎవ్వరు ఏమీ చేయలేరు. వాళ్ళకంటూ ఒకటి బాండ్ ఉంది. అర్థమైంది కదా. ఎవరెన్ని చేసినా, ఎవరు నెగిటివిటీ చేసినా, ఇక్కడ సపరేట్ ఫ్యాన్సే నెగిటివిటీ పెంచుతుంటారు. నాకు తెలిసినంత వరకు మ్యూచువల్ ఫ్యాన్స్ పెంచే ఛాన్సే లేదు. ఎవరిని చేసినా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ని ఎవరు తెంపలేరు. ఎవరి తరం కాదు, వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది. అర్థమైంది కదా. బీబీ ఉత్సవంలో కూడా ఇక్కడ ఒక్కటి మైనస్ ఏంటి అంటే, బీబీ ఉత్సవంలో తనుజ మాట్లాడిన కొన్ని మాటలు అవి ఏదైతే టెలికాస్ట్ అయ్యింటే చాలా చాలా బాగుండేది. మ్యూచువల్స్కి కానీ సింగిల్స్ కానీ తెలిసొచ్చేది. సో దానివల్ల కొంచెం నెగిటివిటీ, నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన, నెగిటివిటీ కొంచెం పెరగడానికైతే అవకాశం ఉంటుంది. ఆ మాటలు టెలికాస్ట్ అయ్యింటే బాగుండు అని అనిపించింది అనమాట. సో ఇది వీడియో. ఇంకా కొన్ని మర్చిపోయినా, అన్నీ కవర్ చేసినా తెలియట్లేదు. ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నాకు మాట్లాడాలనిపించింది, మాట్లాడేశాను. సో నచ్చితే లైక్ చేసి మీ కామెంట్ ఏంటి అని చెప్పి, మీ అభిప్రాయం, మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.